గేమ్స్ కానీ అంటే వేరే వాళ్ళతో కనెక్ట్ అయ్యే గేమ్స్ ఉంటూ ఉంటాయి. ఆ ఇంటరాక్టివ్ గేమ్స్ కానీ లేకపోతే బ్యాన్ సోషల్ మీడియా బ్యాన్ అంటే చిన్నపిల్లలకి సర్టన్ ఏజ్ వరకు ఈ గేమ్స్ కానీ సోషల్ మీడియా కానీ అందుబాటులో ఉండకూడదు అనే విషయం కొంచెం ఎక్కువగా వినిపిస్తోంది. సో ఇది ఎంత వరకు ఇంపార్టెంట్ మ్యామ్? వెరీ మచ్ ఇంపార్టెంట్. అండ్ రీసెంట్ డిస్కషన్స్లో నేను అటెండ్ అయిన కొన్ని వర్క్షాప్స్లో కూడా ఎక్స్పర్ట్స్ దే సజెస్టింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి షూ సైజ్ చూస్తాం కదా పిల్లలకి, అంటే చిన్న పిల్లలకి చిన్న షూ ఇస్తాము, అంటే వాళ్ళ ఏమంటారు సైజ్ బేస్ చేసుకొని ఈవెన్ షర్ట్స్ స్మాల్ మీడియం లార్జ్, అట్లాగే మొబైల్స్ కానీ పిల్లలకి ఇవ్వాల్సినవి సపరేట్గా ఉండాలి అన్నది అడ్వైజ్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే అన్ని మొబైల్స్ అందరం వాడతాం. అట్లాగే టూల్స్, పేరెంట్ కంట్రోల్ చేసే టూల్స్ గురించి కూడా పేరెంట్కి అవగాహన ఉండాల్సిన అవసరం ఉందన్నది కూడా ఒక అడ్వైజ్. సో ఆన్లైన్ ఫ్రెండ్ అనేది ఫ్రెండ్ వరకు ఉంటే పర్వాలేదు, మొబైల్ అనేది మొబైల్ వరకు ఉంటే పర్వాలేదు, కానీ మొబైలే లోకం అయినప్పుడు పిల్లల్లో ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే మొబైల్ ఒక్కసారి వాడు రెగ్యులర్గా ఎడిక్ట్ అయ్యాక తీస్తే కోపం పెరిగిపోద్ది, అరవడము, చికాకు పడ్డము, ఫ్రస్ట్రేషన్ ఎక్స్ప్రెస్ చేయడము, సో కంట్రోల్ చేసుకోలేరు పిల్లలు. సో అటెన్షన్ డెఫిసిట్ ఇవన్నీ కూడా ఇష్యూస్ వస్తాయి, కాన్సన్ట్రేట్ చేయలేరు స్టడీస్ మీద. కాబట్టి వీటన్నిటిని బేస్ చేసుకుని రికమెండేషన్స్ కూడా వస్తున్నాయి. అండ్ కంప్లీట్లీ ఇట్స్ కనెక్టెడ్ టు టెక్నాలజీ. అండ్ టెక్నాలజీ అన్నాను కాబట్టి ఇంకొక మాట నేను మీతో షేర్ చేయాలి. ఇప్పుడు ఇట్లాంటివి జరిగినప్పుడు రిపోర్టింగ్ చేయాలన్నప్పుడు ఇవన్నీ కూడా మనకు పాక్సో కూడా మనకి ఆన్లైన్ గ్రూమింగ్ అబ్యూస్కి వీటికి కనెక్ట్ అవుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకు ఐటీ యాక్ట్. సో అక్కడ ఉన్నటువంటి సివియారిటీ, నేరం చేసినటువంటి తీవ్రతను బట్టి సెక్షన్స్ అనేవి అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఐటీ అంటే మార్ఫింగ్ చేస్తారు, న్యూడ్ ఫొటోస్గా పెట్టేయచ్చు అన్ని. ఇప్పుడు ఎంత టెక్నాలజీ ఎంత ఉంది కదా, మొబైల్లోనే దే హ్యావ్ ఎవ్రీథింగ్, అప్లికేషన్స్ ఉన్నాయి కాబట్టి. సో అది బయటకు వచ్చింది అని తెలియగానే అది మళ్ళీ పెద్ద సమస్య. పేరెంట్కి అసలు తెలియదు, పేరెంట్ అసలు అర్థం చేసుకోరు. చైల్డ్ అంటే ఇబ్బందిలో ఉన్నాడు, ప్రాబ్లంలో ఉన్నాడు, థ్రెట్ ఉంది అనేది గుర్తించగలగాలి మొదట. సో తెలిసిన తర్వాత వెంటనే కోప్పడడం అలాంటివి చేస్తుంటారు. ఎప్పుడు ఫోన్ చూస్తుంటావు, లేదంటే దీనివల్లే కాన్సిక్వెన్సెస్ వచ్చి నువ్వే రీజన్ అని. అలా చేయడం వల్ల వాళ్ళు అసలు విషయాలు కూడా చెప్పరు, గబగబా డిలీట్ చేసేస్తారు, భయపడిపోయి కంటెంట్ని డిలీట్ చేస్తారు. సో వీ నీడ్ ఎవిడెన్స్. సరే, ఫస్ట్ మనకి రిపోర్టింగ్ ఎంత ఇంపార్టెంటో, రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఆ ప్రొసీజర్, ఎంటైర్ ప్రొసీజర్ ఇన్వెస్టిగేషన్లో ఎవిడెన్స్ అనేది చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఎవిడెన్స్ని దాచాలి. అప్పుడే మనం పోలీస్ వ్యవస్థ సిస్టమ్కి ఏదైతే ఉంటుందో వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళం అవుతాం. సో ఎవిడెన్స్ అనేది కూడా పేరెంట్ కలెక్ట్ చేసి భద్రంగా పెట్టడం అనేది అది చాలా ఇంపార్టెంట్ విషయం. అండ్ చైల్డ్కి కౌన్సిలింగ్ ఇవ్వడం, నేనున్నాను, నువ్వు భయపడకు, నీకేం కాదు, నేను మదర్గా ఫాదర్గా నేను చూసుకుంటాను, నువ్వు టెన్షన్ పడకు, వాళ్ళు అది చేసిన మిస్టేక్ నీది కాదు అనేది పిల్లలకి ధైర్యం చెప్పే ముఖ్యమైన అంశం. సో ఆ ధైర్యం ఇచ్చినప్పుడు ఆ పిల్లలు అన్ని డీటెయిల్స్ ధైర్యంగా చెప్పగలుగుతారు.